చూస్తేనేమో వాళ్ళు బాగా చదువుకున్నట్టుగానే కనబడతారు, కానీ వాళ్ళ మోటివ్స్ ఏంటో, వాళ్ళ నేపథ్యం ఏంటో నేను చెప్తాను వినండి. ఆ ధ్రువరాఠికి స్క్రిప్ట్ రైటర్ ఈ విజేత దహియా. చాలా మంది జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో సూడో జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. నేను చాలా నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బొద్దింకల ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. జూన్ 6వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా చెప్పబడుతున్నటువంటి అభిజిత్ దిప్కే భారత్కు వస్తున్నానని ప్రకటించడము, అండ్ ఢిల్లీకి వస్తాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జూన్ 6వ తేదీన దిగుతాను, అండ్ నేరుగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చొని నిరసన తెలుపుతాము. ప్రస్తుతం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీట్ వ్యవహారంలో ఆయన వైఫల్యం ఉంది, ఆయన బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి, రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతోంది అని ఈ అభిజిత్ దిప్కే ప్రకటించాడు. సో నిజానికి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే రోజుల్లో నిజంగానే బొద్దింకల్లాగా ఒక రకమైనటువంటి అవసరం లేని, నిజంగా చెప్పాలంటే ఎటువంటి ప్రయోజనము కనిపించని ఒక టర్మైట్స్ లాంటి వాతావరణమే మన ఇంట్లో ఎలాగైతే కాక్రోచెస్ చికాకు పెడతాయో ఈ దేశంలో కూడా అదే చికాకు వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి 3 స్పోక్స్ పర్సన్స్ నియమిస్తున్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకరేమో సౌరవ్ దాస్, ఇంకొకరేమో విజేత దహియా, ఇంకొకరు అశుతోష్ రంకా. సో ఈ 3 కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా చెప్పాలంటే బీజేపీ వ్యతిరేక విధానాలని గత కొంతకాలంగా ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీతో లింక్ ఉన్నవాళ్ళు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీతో లింక్ ఉన్న వాళ్ళు ఉండకూడదా అంటే ఉండవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అదేం సమస్య కాదు. కానీ మోటివ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసమే ఈ మాట మాట్లాడుతున్నాను. మోటివ్స్ ఏంటి అని అంటే, ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చెప్పినా కూడా ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ పిలిచే ఒక నిరసనలకో లేకపోతే వాళ్ళు పిలిస్తే వెళ్ళి సమావేశాలకో పాల్గొనే పరిస్థితిలో ఈరోజు ఎవరూ లేరు. సో మోస్ట్ ఆఫ్ ద యూత్, నాకు తెలిసి అన్నా హజారే మూమెంట్ తర్వాత ఈ దేశంలోని యువత అందరూ రోడ్లపైకి వచ్చి, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళతో సహా, నేను కూడా అప్పుడు జర్నలిస్ట్గానే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే మూమెంట్ సక్సెస్ కావాలి, దేశం అవినీతి లేని ఈ దేశ నిర్మాణం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళమే. అందరి ఆశలు కరెక్టే, కానీ ఎవరు తేలారు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక దేశ వ్యతిరేకి ఈ ఉద్యమం నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తి. సో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి టైంలో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది వెళ్ళి అక్కడ పాపం యంగ్స్టర్స్ ఎంతోమంది నిజంగా ఈ దేశం బాగుపడాలని కోరుకున్నటువంటి అనేక మంది యంగ్స్టర్స్ వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని ప్రచారం చేసి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? లిక్కర్ స్కామ్ జరిగింది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా నిలవడం మొదలైంది, అండ్ ఆర్మీని కూడా విమర్శించడం మొదలైంది. శీష్ మహల్ కట్టుకుని అక్కడ ఉన్నటువంటి కులుకుతున్నటువంటి విధానం మనకు తెలుసు. అండ్ ఒక సామాన్యుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఈరోజు ఒక గుదిబండలా మారాడో దేశానికి మనకు అర్థమైంది. వెంటనే అతన్ని అధికారం నుంచి ప్రజలు పీకి పారేశారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చెబితే ఎవరు రారు, కానీ ఇక్కడ ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి ఒక వేదిక కావాలి. అలా ఏర్పడుతున్నదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కాదు, చాలా విపక్ష పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని విశ్వసించే పరిస్థితులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే సమస్య మొదలవుతోంది. ఈవెన్ రామచంద్ర గుహ లాంటి వాడు, బీజేపీని పూర్తిగా వ్యతిరేకించేటువంటి రామచంద్ర గుహ లాంటి వాడే ఇవాళ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాడు. అసలు ఆయనకు ప్రధానమంత్రిగా ఉండే ఏ లక్షణాలు ఉన్నాయి కనుక అని విమర్శిస్తూ ఉన్నాడు. అండ్ సో కాల్డ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ సంబంధించిన వాళ్ళే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీని చూస్తున్నాం. ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వస్తే రాహుల్ గాంధీ ఏం హ్యాండిల్ చేయగలుగుతాడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ కానివ్వండి, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఇప్పుడు మమతా బెనర్జీ కానివ్వండి, ఈ విపక్ష పార్టీల నాయకులు ఎవరు పిలిచినా కూడా వచ్చే పరిస్థితిలో లేదు. సో అందుకే ఇంకొక కొత్త ఆల్టర్నేట్ వ్యవస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి మొత్తం దేశంలోని యువతరం అంతా కదులుతోందని, జెన్జీ ఉన్నారని, యూత్ అంతా కలిసి ఇప్పుడు ఈ పార్టీని నిర్మిస్తున్నారనే ఒక భ్రమని క్రియేట్ చేస్తే ఆ భ్రమ నుంచి ఎవరు లబ్ధి పొందుతారు అని అంటే ఈ మొత్తం ఈ వ్యవహారం వల్ల బీజేపీ గద్దె దిగిపోతుంది. అప్పుడు బీజేపీని గద్దె దించితే వచ్చి కూర్చునేది ఎవరు? రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మళ్ళీ ఈ మమతా బెనర్జీలు, ఇంకొకరు.
సో దానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. అయితే దీంట్లో ఇప్పుడు స్పోక్స్ పర్సన్స్ని ఇప్పుడు సిజేపీ నియమించింది కాక్రోచ్ జనతా పార్టీ. చూస్తేనేమో వాళ్ళు బాగా చదువుకున్నట్టుగానే కనబడతారు, కానీ వాళ్ళ మోటివ్స్ ఏంటో వాళ్ళ నేపథ్యం ఏంటో నేను చెప్తాను వినండి. సో ఫస్ట్ ముగ్గురు స్పోక్స్ పర్సన్స్. ఒకరు సౌరవ్ దాస్. ఈ సౌరవ్ దాస్ ఎవరు అని అంటే కనుక గతంలో ఇప్పుడు ఆయనని చీఫ్ స్పోక్స్ పర్సన్ అని డిక్లేర్ చేశారు. ఇదే సౌరవ్ దాస్ ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆయన మొన్నటికి మొన్న ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన అనేక పోస్టులు పెట్టాడు. లిక్కర్ స్కామ్ జరగలేదని ఇంకోటని పోస్టులు పెట్టారు. అండ్ అదే సమయంలో అప్పుడు జస్టిస్ స్వర్ణకాంత శర్మకు వ్యతిరేకంగా ఆయన అనేక సోషల్ మీడియా పోస్టులు పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా నమోదైంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కూడా నమోదైంది, కోర్టు ధిక్కరణ నోటీసు. సో సోషల్ మీడియాలో ఈయన చేస్తున్న వ్యవహారం అంతా కూడా లిక్కర్ స్కామ్ జరగలేదని, లిక్కర్ స్కామ్కి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేటువంటి వ్యక్తి ఈ సౌరవ్ దాస్. ఇతను జర్నలిస్ట్గా చలామణి అవుతాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని పేరు చెప్తారు. ఎస్, నాకు తెలుసు ఎలాంటి జర్నలిస్టు ఎలా పనిచేస్తారో ఏం చేస్తారో మనకంతా ఇంతకుముందు తెలిసిందే. సో మనం చాలామంది జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో సూడో జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. నేను చాలాసార్లు అనేక వీడియోలు చేశాను. సో ఇప్పుడు సౌరవ్ దాస్ కూడా అదే కోవకు చెందినవాడు. ఇక 2 అశుతోష్ రంకా ప్రొఫైల్ నేను ది ప్రింట్ మ్యాగజైన్లో ఆయన ఆర్టికల్స్ రాస్తారు. సో అశుతోష్ రంకా ప్రొఫైల్ చూస్తూ ఉంటే ఐఐటి కాన్పూర్లో చదివాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన బయో ఏదైతే ఆర్టికల్స్కి సంబంధించినటువంటి బయో ఉంటుందో అందులో అశుతోష్ రంకా ఈజ్ అ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద ఆమ్ ఆద్మీ పార్టీ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ రోజు కూడా ది ప్రింట్ ఆర్టికల్స్లో అదే మెన్షన్ చేయబడి ఉంటుంది. అండ్ ఆయన రాసిన ఆర్టికల్స్ కొన్ని చదివే ప్రయత్నం చేశాను. అన్నీ కూడా బీజేపీ వ్యతిరేకం, మోదీ వ్యతిరేకమైనటువంటి ఆర్టికల్సే రాశాడు. అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఒక వకాలత్తు పుచ్చుకున్నటువంటి వ్యక్తిగానే స్పష్టంగా మనకు కనబడతాడు అశుతోష్ రంకా. ఇప్పుడు అశుతోష్ రంకా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా ముందుకు వస్తున్నాడు. ఇక మరొక వైపు విజేత దహియా. ఈ విజేత దహియా ఎవరు అని చెక్ చేశాను నేను. విజేత దహియా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ అని నియమించారు. ఎవరితను అని అంటే కనుక ఇతను ఫిల్మ్ మేకర్గా చెప్పబడుతూ ఉన్నారు. అన్ని పత్రికల్లో కొన్నిట్లో ఫిల్మ్ మేకర్ అని వచ్చింది. అసలు విషయం ఏంటంటే మనందరికీ తెలుసు కదా, ధ్రువ్ రాఠీ అని ఒకడు ఉంటాడు. జర్మనీలో కూర్చొని ఇక్కడ భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బీజేపీ పట్ల ఒక కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటాడు. సో ఈ హిందుత్వ విషయంలో ఆయన ఎప్పుడు ఏ వీడియో చేయాలరా, ఎక్కడ మాట్లాడాలరా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సర్వం ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి అబద్ధాల్ని, అసత్యాల్ని ట్విస్ట్ చేసి నిజాల్ని దాచేసి అసత్యాల్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తి ధ్రువ్ రాఠీ. ఆ ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్ ఈ విజేత దహియా. ధ్రువ్ రాఠీ వీడియోల్లో కనబడుతుంది విజేత దహియా అని. అండ్ ఆయనతో పోడ్కాస్ట్లు కూడా ఉన్నాయి, విజేత దహియా పోడ్కాస్ట్లు కూడా ఉన్నాయి. సో విజేత దహియా ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్, ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి స్పోక్స్ పర్సన్. అంటే అర్థం చేసుకోవచ్చు, ముగ్గురు మొదటి నియామకాలే, కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నియామకాలే. అభిజిత్ దిప్కే గురించి నేను చెప్పాను, ఫౌండర్ అని చెప్తున్నారు. అభిజిత్ దిప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజీస్ చేసినవాడు. అండ్ ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లేదా బీజేపీ వ్యతిరేక విధానాలని ప్రోధి చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు మొత్తం దేశంలోని యువతరం అందరికీ కూడా వీళ్ళు ఆదర్శవంతులంట. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేరు చెప్పి, అంటే న్యూట్రల్ ఫేసెస్ అనే పేరు చెప్పి చదువుకున్న వాళ్ళు, యంగ్స్టర్స్, జెన్జీ వీళ్ళందరూ అని పేరు చెప్పి, న్యూట్రల్గా ఉండేవాళ్ళు అని పేరు చెప్పి వీళ్ళందరూ చేసే పని ఏంటంటే యాంటై బీజేపీ వాదనని తీసుకెళ్లడము, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లడము, హిందూ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లడము, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పూనుకోవడం. ఇది వీళ్ళ అసలు రూపం. అండ్ ఆల్రెడీ అభిజిత్ దిప్కే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, ఒక జర్నలిస్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఒక సమాధానం చెప్తారు. అంటే జూన్ 6వ తేదీన వస్తున్నారు కదా, జూన్ 6వ తేదీనే వచ్చి 6వ తేదీనే మీరు జంతర్ మంతర్లో నిరసన అంటున్నారు, మరి ముందు పర్మిషన్ తీసుకున్నారా అని జర్నలిస్ట్ అడిగారు. అడిగితే ఈ అభిజిత్ దిప్కే ఏం చెప్తారంటే, నేను అదే రోజు వస్తాను, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నేను పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత నేను జంతర్ మంతర్కి వెళ్తాను అంటాడు. అంటే ఇమీడియట్గా పర్మిషన్ పోయి అడగగానే పర్మిషన్ ఇచ్చేస్తారా? ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఇప్పటి వరకు పర్మిషన్కి అప్లై చేయలేదు, చెయ్యవు అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు పర్మిషన్కి అప్లై చేయలేదు,
అండ్ ఆ టైంకి ఏంటంటే జూన్ 6వ తేదీన దిగిన వెంటనే ఆల్రెడీ కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది వీడియోలు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఈ కాక్రోచ్కి మద్దతుగా నిలబడే కొంతమంది ఉంటారు కదా, ఫూల్స్ నిజంగా చెప్పాలంటే. అట్లాంటి వాళ్ళు కొంతమంది పెడుతున్నారు ఫోటోలు, వీడియోలు. ఏంటంటే మీరందరూ పెప్పర్ స్ప్రోలు తీసుకెళ్దాం, రాడ్లు తీసుకెళ్దాం, కర్రలు తీసుకెళ్దాం, అక్కడ పోలీసులు కనుక మనం ఆపే ప్రయత్నం చేస్తే మనం నిజంగానే గట్టి నిరసన తెలుపుదాం, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుదాం, నేపాల్ తరహా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తామని వీడియోలు పెడుతున్నారు కొంతమంది ఫూల్స్. సో ఇవన్నిటిని ఏంటంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు పోలీసుల తరపున ఆలోచన, రేపు పొద్దున ఏం జరుగుతుంది, జూన్ 6వ తేదీన దిగ్గానే నిజంగానే అక్కడికి విపరీతమైన జనాలు వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే కంట్రోల్ చేయడం తప్పు, మేము నిరసన తెలిపే హక్కు మాకుంది, కానీ బాధ్యత ఉండదు. సో మీరు నిజంగానే ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళాలనుకుంటే ఆర్గనైజ్డ్గా నిరసనలు తెలిపే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. జంతర్ మంతర్ దగ్గర రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ, అది నిరసనలు జరిగే యాక్టివిటీ రెగ్యులర్గా ఉంటుంది. సో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళడం అంటే వీళ్ళ మోటివే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు నేను వెళ్ళడమే, నేను పర్మిషన్ లేకుండా వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్కి అప్లై చేస్తాను, డెఫినెట్గా పోలీసులు నిరాకరించిన వెంటనే ఒక రక్కస్, ఒక కొత్త ఆందోళన క్రియేట్ చేయడము. అక్కడ వాళ్ళు ఏమైనా దాడి చేస్తే విక్టిమ్హుడ్, మా మీద దాడి చేశారు, లాఠీలతో కొట్టారు, యువత మీద దాడి జరిగింది, యువతరాన్ని కొడతారా, ఇది వెంటనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వార్తా కథనాలు వస్తాయి, నేషనల్ టీవీలు అందరూ లైవ్ టెలికాస్ట్లు చేస్తారు. ఈ లైవ్ టెలికాస్ట్లు చేసినప్పుడు మీడియాలో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముఖ్యంగా స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేయాలి కదా. సో ఇంటర్నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేయడానికి వీలుగా ముగ్గురు స్పోక్స్ పర్సన్స్ని ఆల్రెడీ నియమించారు. సో జూన్ 6వ తేదీన దిగిన వెంటనే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, అప్పుడు ఈ ముగ్గురు ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు. ఇదంతా ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి విధానము. దీన్ని ఆదిలోనే పూర్తిగా మొగ్గ దశలోనే దీన్ని అంతం చేయకపోతే ఈ బొద్దింకలు ఇంటికి చెదలు పట్టినట్టుగా మారతాయి. సో ఈ బొద్దింకల సంస్కృతి ఈ భారతదేశంలో అస్సలు కుదరదు. నిజంగానే ఏదైనా మంచి విషయం ఉంటే దాని గురించి మాట్లాడడానికి, లేదా ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ బేసికలీ ఇంకో విషయం ఏంటంటే అసలు ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి. ప్రతిపక్షాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతోంది. ప్రతిపక్షాలు సరిగ్గా సమర్థవంతంగా సరైన నాయకులుగా ఉంటే నిజంగా రాహుల్ గాంధీ సిగ్గుపడాలి ఇవాళ. బికాజ్ రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ వల్ల ఇవాళ వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే వీళ్ళని ఆసరాగా చేసుకుని రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలనుకుంటున్నారా? సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా యువతరం జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా ఏది పడితే అది మాట్లాడుతున్న వాటికి, అంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ని పట్టుకొని వెంటనే అయిపోయింది, ఇంకా దేశం ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుందని మాట్లాడకూడదు. ప్లీజ్, మనమందరం చదువుకున్న వాళ్ళం, ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఈ బొద్దింకల విషయంలో జాగ్రత్తగా ఉందాం. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ యాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.